ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఈ మరిపోడు మండలానికి రావడానికి కారణం పెద్దలు, మా సోదరులు, మా సహచర శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారితో కలవాలని, ఇటీవల జరిగినటువంటి అనేక రాజకీయ పరిణామాల్లో కలిసి నడిచాం. భవిష్యత్ రాజకీయాల్లో కూడా కలిసే మేమిద్దరం నడక సాగించాలనే ఉద్దేశంతో నా విజ్ఞప్తిని, విన్నపాన్ని ఆయనకి చెప్పి ఆయన ఆమోదం తీసుకోవాలని రావడం జరిగింది. ఇప్పటి వరకు గడిచిన 5 సంవత్సరాలుగా ఒకరికొకరం, ఒకరి సమస్యలు మరొకరం పరిష్కరించుకుంటూ దగ్గరగా 2 నియోజకవర్గాల్లో, అటు నేను వెంకటగిరి కానీ, ఇటు ఉదయగిరి నియోజకవర్గంలో కానీ పనిచేయడం జరిగింది. ఇటీవల రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక రాజకీయ పెను మార్పుల్లో రాజకీయాల్లో ఈ రాష్ట్రం దిగజారిపోతూ ఉంది. పరిపాలన అనేటువంటిది అసలు కనుచూపు మేరలో కూడా కనపడే పరిస్థితికి వచ్చింది. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రజలకు అందాల్సినవి కూడా ఈ ప్రభుత్వం అందించేటువంటి పరిస్థితుల్లో లేదు. అప్పుల కుప్పగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఆర్థిక స్వాతంత్రం, స్వావలంబన ఇవ్వాలి అని అంటే మనం జరిగేటువంటి పరిణామాలను ఎదుర్కోక తప్పదు అనేటువంటి ఒక ఆలోచనతో ఇటు శేఖర్ రెడ్డి గారు కానీ, వెంకటగిరి నియోజకవర్గం నుంచి నేను కానీ, నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి కానీ మేమందరం ఒక ఆలోచనతోనే పోవడం జరిగింది. అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని ప్రభుత్వానికి చెప్పినా వినేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేనప్పుడు ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఆడున్నటువంటి విధానాలని ఎదిరించడం తప్ప మరొక మార్గం లేదు. మాకు ఆ క్రమంలోనే ఎదిరింపు ధోరణికి మేము వచ్చాక మేము ఏమి చెప్పినా మీరు వినవలసిందే తప్ప ఎదురు తిరిగేటువంటి వ్యక్తులు మా దగ్గర ఉండడానికి వీలు కాదు అని చెప్పి నిర్ణయం తీసుకొని ఎవరైతే తప్పులను ఎత్తి చూపిస్తారో వాళ్ళందరినీ బయటకు పంపించేటువంటి కార్యక్రమం సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము చూడడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా అంటే, నాకన్నా ముందు 10 సంవత్సరాల నుంచి శేఖర్ అన్న ఉన్నాడు. బహుశా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వెంటనే వీళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది, కుటుంబం అంతా. మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కొనసాగామే తప్ప ఆయన దగ్గరికి చేరినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ మార్పులు, పార్టీల యొక్క ఆలోచనలు వచ్చిన తర్వాత కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో మేము కూడా వీళ్ళతో కలిసి రాజకీయ నిర్ణయం తీసుకొని ముందుకు రావడం జరిగింది. కానీ మేమందరం ఊహించింది, ఆలోచించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఆయన యొక్క ఆలోచన విధానంలో ఒక 25% ఈయనకు ఉంటాయిలే అని అనుకున్నాం.
కానీ దురదృష్టం ఏంటంటే అసలు 1% కూడా ఆయనలో లేకపోవడం. అందుకని ఈ పరిణామాలు, ఈ దుష్పరిణామాలు ఈ రాష్ట్రంలో. ఏ పేద వర్గాల ప్రజలకైతే తోడుగా ఉండాలని ఆయన భావించాడో ఆ పేద వర్గాల ప్రజలను అడ్డం పెట్టుకుని దోచుకోవాలనేది ఈయన భావం. పేద వర్గాల ప్రజలు అనేది రెండు ఒకటే కావని భావనలో తేడా వచ్చింది. దోపిడీకి ఈయన ఆలోచన చేస్తే ఆయన మేలు చేయడానికి ఆయన ఆలోచన చేశారు. సరే, జరిగిపోయాయి, రాజకీయ మార్పులు వచ్చాయి. ఈ రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలని, దళిత గిరిజన వర్గాలని, మైనారిటీలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మీద పడింది. అందుకని ఇవాళ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఒక్కటి తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే లక్ష్యంతోనే, ఆయన్ని ఇంటికి సాగనంపాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.